దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా ఆ మాట? దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలుగా మీరు ఉంటూ ఉండగా ఆశపడిన ప్రాణంని తృప్తిపరిచేటటువంటి మన దేవుడు కదండి. ఆ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడుగా ఉంటాడంట. ఎవరికి దేవుడై ఉంటూ ఉన్నాడు ఆయన? ఎవరికి తోడుగా ఉంటూ ఉన్నాడు? ఆయన బిడ్డలుగా ఎవరైతే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేస్తారో, ఆయన మాట ప్రకారం జీవిస్తారో వారికి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అలాగనే వారికి తోడుగా కూడా ఉంటూ ఉన్నాడు. అయితే మోషే అంటున్నాడు దేవుడితోని, మీరు నాతో వచ్చే వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను కదలను అంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాననగా దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది అని చెప్పేసి. చూడండి, ఎవరెవరికి దేవుని సన్నిధి తోడుగా వెళ్ళింది లేక తోడుగా ఉంది? తోడుగా ఉన్నటువంటి దేవుని సన్నిధి ద్వారా వారికి ఎలాంటి లాభము జరిగిందో అనేది మనం చూద్దాము. ఆది కాండము 28వ అధ్యాయం 15వ వచనంలో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో నేను నీకు తోడైండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటానయ్యా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు కూడా నేను నిన్ను కాపాడుతాను, నువ్వు వెళ్ళు, నువ్వు ఏ పని పూనుకుంటావో ఆ పని పూనుకో, నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది నువ్వు జరిగించు. నీకు జాబ్ ఇంటర్వ్యూలే కావచ్చు, లేక ఇల్లు కడదామనే కావచ్చు, పిల్లలకి వివాహం సంబంధం చూద్దామనే కావచ్చు, లేక నీ యొక్క పొలం పనులే కావచ్చు, మరి ఏ పని అయినా సరే నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ప్రతి స్థలమంది కూడా కాపాడుతాను అని చెప్పేసి నేను నీకు మాట ఇస్తాను, ఈ మాట నీ నీడలో నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడవను అని చెప్పేసి యాకోబుతో అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట! ఈరోజు దేవుడు మీతో కూడా అదే మాట చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొకరితో చెబుతున్నాడు మాట చూడండి, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించేదను అని చెప్పేసి దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు. మరి చెప్పినటువంటి మాటని దేవుడు ఆయన పట్ల నెరవేర్చిండా? చూద్దామా వాక్యమును. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. దేవుని బిడ్డలారా, పరదేశంలో ఉంటూ ఉన్నాడు ఇస్సాకు. నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు దేవుడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇస్సాకును దేవుడు ఏమంటున్నాడు, తోడుగా ఉంటాను, నువ్వు విత్తనం వేయి అన్నప్పుడు దేవుని మాటకి లోబడి ఆయన విత్తనం వేశాడు. 100 ఆయన ఫలము పొంది ఉన్నాడు. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. దేవుడు బిడ్డలారా, దేవుడు ఇస్సాకుతో మాట్లాడిన మాట, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఆ రీతిగా దేవుడు ఇస్సాకు తోడుగా ఉన్నాడు. ఇస్సాకుని ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది. ఆది కాండం 26వ అధ్యాయం 13వ వచనములో, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఇస్సాకు మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు కూడా క్రమక్రమముగా ఆయన అభివృద్ధి పొందుతూ వచ్చినాడు. ఆ రీతిగా దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు, ఆయనకు తోడై ఉండి. ఈ ఉదయకాల సమయంలో మోషేకి దేవుడి తోడు ఉన్నట్టు, యాకోబుకు దేవుడి తోడు ఉన్నట్టు, ఇస్సాకుకు దేవుడి తోడు ఉన్నట్టు, వారిని ఆశీర్వదించి వారిని అభివృద్ధిపరచినట్టు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి అభివృద్ధిపరచును గాక. ఆమేన్.